ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి స్పందించే వ్యక్తి ఎవరో తెలుసా? ఏం బీజేపీ నాయకుడో కాదు, బీజేపీ ముఖ్యమంత్రి కాదు, తెలుగుదేశం పార్టీ స్పందిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తుంటారు. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే 100% మా మద్దతు ఉంటుంది అని ప్రకటించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని పబ్లిక్ లోని తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతుంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయరు. జిఎస్టీ తగ్గించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేశారు. మహిళా బిల్లు పార్లమెంట్ లో రిజెక్ట్ అయినప్పుడు విపక్షాలను ఎండగడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. గతంలో తన కోసం తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన రాష్ట్రానికి వచ్చి తన పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసిన నాయకులను కూడా ఓడించేందుకు, బీజేపీ దగ్గర మెప్పు పొందేందుకు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఆయా నాయకులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడమే కాకుండా వాళ్ళంతా ఒక విఫలమైన నాయకుడు, వాళ్ళవన్నీ విఫలమైన సిద్ధాంతాలు అంటూ 5 ఏళ్లు తిరిగేసరికి ప్రచారం చేశారు. ఇలా చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారి దగ్గర, బీజేపీ దగ్గర 100% మార్కులు కొట్టేయాలి, మేము 100% ప్రధాని నరేంద్ర మోడీ గారు అడుగుజాడల్లోనే నడుస్తున్నాం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సమర్థించే పరిస్థితుల్లో ఉన్నాం అని చాటుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం మౌనంగా ఉన్నారు. ఎందుకు అన్న దానిపై చర్చ నడుస్తుంది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దేశంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. 1 ఏడాది పాటు బంగారం కొనవద్దని రిక్వెస్ట్ చేశారు. డీజిల్ వినియోగాన్ని, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ప్రత్యేక విమానాల్లో తిరగద్దండి, మీరు కార్లలో ఇండివిజువల్గా వెళ్ళకండి, ఒక కారులో చుట్టుపక్కల వాళ్ళని కావాలంటే 4 ఎక్కించుకొని వెళ్ళండి, పొదుపు చేయండి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. కానీ ఈసారి మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. బహుశా అందరూ అనుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ ప్రకటన చేయంగానే గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఏపీలో కూడా మేము ఇలాంటి పొదుపు చర్యలు పాటిస్తాం, ఇకపైన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వాహనాల వినియోగాన్ని తగ్గిస్తాం, ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళడానికి కూడా నిరోధిస్తాం, మేము కూడా సామాన్యుల తరహాలోనే సాధారణ విమానాల్లోనే వెళ్తాం అని ప్రకటన చేస్తారని చాలా మంది ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు గారి నుండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆ దిశగా ప్రకటన లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తమ లగ్జరీ విషయంలో మాత్రం రాజీ పడే ఉద్దేశంతో లేరా? ఎందుకంటే దేశంలో చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి వినియోగించినంత స్థాయిలో, ఏ ప్రభుత్వం వినియోగించినంత స్థాయిలో ఏపీలో ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లను వాడుతూ ఉన్నారు. విదేశీ పర్యటనల్ని మంత్రులు యథేచ్ఛగా చేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ వాడారంటే అర్థమైంది. కానీ ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు, ప్రత్యేక హెలికాప్టర్లు వాడుతున్నారన్న విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కనీసం మంత్రులైనా సరే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక ఆదేశాలు వస్తాయేమో అనుకున్నారు. అంటే ఆ ఆదేశాలు కూడా లేవు. బహుశా అలాంటి ఆదేశాలు ఇస్తే అంటే ఇప్పటికే మంత్రులంతా ప్రత్యేక విమానాలు వాడుతూ ఉన్నారా, ప్రత్యేక హెలికాప్టర్లు వాడుతూ ఉన్నారా, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాలు ఏ హోదాలో వాడుతూ ఉన్నారు అన్న విమర్శ ఎక్కడొస్తుందో అని సైలెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినా సరే మనం మాత్రం లగ్జరీని వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడమే కాదు, ఆయన కాన్వాయ్లోని వాహనాలని సగానికి కుదించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మంది చెప్పేది, ఒకవేళ ఆయన అలాంటి ప్రకటన చేసినా కనీసం పైకైనా అలాంటి ప్రకటన ఇస్తారు, లోపల వాటిని పాటించకపోయినా అన్న ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఈసారి మాత్రం కనీసం అలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇప్పటికైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను సగానికి కుదించుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల వాహనాల వినియోగాన్ని తగ్గిస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవైపు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటే, ఆ దిశగా కాకుండా ఏకంగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేందుకు వెళ్లే బంగ్లా, అంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాడుకునే బంగ్లాకు సంబంధించి 6.5 కోట్ల రూపాయలతో అత్యాధునిక సొగసులు, హంగులు అక్కడ వద్దబోతున్నారు. 6.5 కోట్ల రూపాయలతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు బంగ్లాకు సంబంధించి 21 మంది కూర్చునేలాగా డైనింగ్ బ్లాక్ ఒకటి, వెయిటింగ్ లాంజ్ ఒకటి, ప్రత్యేక ద్వారాలు, ఇటాలియన్ మార్బుల్స్ తో కొత్తగా ఫ్లోరింగ్, సన్ రూఫ్ లైటింగ్, కళాకృతులు, శిల్పకళ, ఫర్నిచర్, ప్రత్యేక డ్రెస్సింగ్ ఏరియా, ఇలా వీటన్నింటినీ 6.5 కోట్ల రూపాయలతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఒకసారి వెళ్తుంటారు ఢిల్లీకి. ఆ మాత్రం దానికి ఏకంగా 6.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో సీఎం బంగ్లాకు ఇలాంటి హంగులు రుద్దుతూ ఉన్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ పొదుపు చర్యలు పాటించండి,
ఒక అందరూ చెప్తున్నది ఏంటి, దేశం రాబోయే రోజుల్లో పెద్ద క్రైసిస్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక ఇండియానే కాకుండా చాలా దేశాలు ఆ దిశగా వెళ్ళిపోతున్నాయి. ఇంకా అంతర్జాతీయంగా ఇరాన్కి సంబంధించి హార్ముజ్ జలసంధి మూతపడిన తర్వాత ఈ చమురుకు సంబంధించి సరఫరాకు సంబంధించి దాని ఇంపాక్ట్ అన్నది ఇప్పటి వరకు మొదలు కాలేదు, ఇప్పుడిప్పుడే ఇండియా మీద మొదలవుతోంది, రాను రాను మరింత తీవ్రంగా ఉంటుంది అన్న ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా పొదుపు చర్యలు పాటించండి అంటున్నప్పుడు ఏపీ ప్రభుత్వం మాత్రం మంత్రులు సింగపూర్ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి బంగ్లాకు 6.5 కోట్ల రూపాయలతో కొత్తగా సొగసులు అద్దుతూ ఉన్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను వాడుతూ ఉన్నారు. వాటి మీద ఇకపైన వాడబోమని ఒక ప్రకటన కూడా ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనిపించడం లేదు. మోడీ గారు ఏ పిలుపునిచ్చినా సరే మొట్టమొదటిసారి అందరికంటే ముందుగా స్పందించే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ సైలెంట్ గా ఎందుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. బహుశా చంద్రబాబు నాయుడు గారి మౌనం పైన కూడా ఒక చర్చ మొదలైతే అప్పుడు అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో చూడాలి.